భరతమాత అనాథ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. దీనికి గాను శ్రీ కె గోపాలకృష్ణ గారు, శ్రీమతి పుష్ప గారు అన్నదాతగా వివరిస్తున్నారు. శ్రీమతి పుష్ప గారు, శ్రీ కె గోపాలకృష్ణ సార్ గారు, మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేండ్లు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవయే మాధవ సేవే లక్ష్యంగా ఈ 65 మంది నిరాశయ వయోవృద్ధులకు ఆకలి తీర్చడానికి మరియు సింహాచలంలో ఉన్న లక్ష్మీ నరసింహస్వామి గారి జన్మదినం నాడు ఉత్సవం సందర్భంగా ఈ అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. మరియు సింహాచలం లక్ష్మీనరసింహస్వామికి మరియు పాదాభివందనం చేస్తూ మరియు లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని కోరుకుంటూ, అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే సింహాచలంలో ఉన్న లక్ష్మీ నరసింహస్వామికి అత్యంత కృతజ్ఞతలతో పాదాభివందనం చేస్తూ, అలాగే ఆ లక్ష్మీనరసింహ దీవెనలు ప్రతి ఒక్కరికి ఉండాలని కోరుకుంటూ, అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే శ్రీ కె గోపాలకృష్ణ గారి, శ్రీమతి పుష్పమ్మ గారి కుటుంబ సభ్యులందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరియు సింహాచలంలో ఉన్న లక్ష్మీనరసింహ స్వామి ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ, సింహాచలంలో ఉన్న లక్ష్మీనరసింహస్వామికి అత్యంత కృతజ్ఞతలు తెలుపుతూ, అలాగే గోపాలకృష్ణ గారి కుటుంబ సభ్యులందరూ బాగుండాలని కోరుకుంటూ, వారికి వారి కుటుంబ సభ్యులందరికీ సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా మీరు ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటూ, మీకు ఎన్నటికీ తరగని ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ఇవ్వాలని ఆ భగవంతుని వేడుతూ, మీకు అంతా మంచే జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీకు మీ కుటుంబ సభ్యులు ఏ సంకల్పం అనుకున్నారో అది నెరవేరాలనే భగవంతుని ప్రార్థిస్తూ, మీకు అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ, అలాగే మీరు ఎప్పుడు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ఆ లక్ష్మీ స్వామి దీవెనలు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ, అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుతూ, ఆ లక్ష్మీ నరసింహస్వామి దీవెనలతో పాటు ఈ 65 మంది ఆశీస్సులు కూడా మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ, మీకు అంతా శుభమే జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, శ్రీ కె గోపాలకృష్ణ గారికి, శ్రీమతి పుష్ప గారికి, శ్రీ భరత్ గారికి, అలాగే శ్రీ భానుప్రసాద్ గారికి, శ్రీమతి పూర్ణిమ గారికి, పవన్ గారికి, కృష్ణప్రియ గారికి, చిరంజీవి త్రిషిక గారికి, చిరంజీవి భావన గారికి, అలాగే రిషాన్ గారికి, మీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు శుభాకాంక్షలు శుభాశీస్సులు ధన్యవాదాలు. దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే ఆ లక్ష్మీనరసింహస్వామి దీవెనలు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ, సింహాచలంలో ఉన్న లక్ష్మీనరసింహస్వామి దీవెనలు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ, మీకు అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దీర్ఘాయుష్మాన్ భవ. శ్రీమతి పుష్ప గారికి, శ్రీమతి కృష్ణప్రియ గారికి, శ్రీమతి పూర్ణిమ గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ, ఆ దుర్గాదేవి ఆశీస్సులు, లక్ష్మీదేవి దీవెనలు, సీతారాముని ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ, మరియు నిండు ముత్తైతనం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కుగా వివరిస్తున్న మా తండ్రి లాంటి పెంటయ్య గారికి, పుష్పలీలమ్మ గారికి పాదాభివందనం చేస్తూ, మా ఆర్గనైజేషన్ కోసం 365 రోజులు నిత్యాన్నదాన కార్యక్రమం చేపట్టి, మరి కడుపు నిండా అన్నం పెట్టడమే కాకుండా మరియు అన్ని రకాలుగా సాయ సహకారాలు అందిస్తూ మాకు సపోర్ట్గా ఉంటున్న మరియు పెంటయ్య గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ సింహాచలంలో ఉన్న లక్ష్మీనరసింహ స్వామి దీవెనలు వారికి కూడా ఉండాలని కోరుకుంటూ, వారికి అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారం అండి. అలాగే శ్రీ కె గోపాలకృష్ణ గారికి, శ్రీమతి పుష్పమ్మ గారికి, మరియు మీరు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్నాము. ఈరోజు అన్నదానానికి మేము చేసిన వంటకాలు స్వీటు, మడత కాజా, అరటి పండ్లు, రైసు, అలాగే గోకరకాయ ఫ్రై, అలాగే టమాటా పప్పు, సాంబారు. అన్నదాత సుఖీ భవ. అన్నదాత అన్నదాత సుఖీ భవ సుఖీ భవ సుఖీ భవ సుఖీ భవ. చేస్తాం.